వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ప్రమాదం తప్పింది. ఆసుపత్రిలో ఆవరణలో ఉన్న నర్సింగ్ హాస్టల్లో స్లాబ్ పెచ్చులు ఊడిపడ్డాయి. అయితే ప్రమాద సమయంలో నర్సింగ్ విద్యార్థులు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. క్లాస్ తీసుకుంటుందంట అడగను. చాలా రోజులు అట్లా ఉన్నాయన్నా నేను ఇంతకుముందు కింగ్లో కదా. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ప్రమాదం తప్పింది. ఆసుపత్రి ఆవరణలో ఉన్న నర్సింగ్ హాస్టల్లో స్లాబ్ పెచ్చులు ఊడిపడ్డాయి. అయితే ప్రమాద సమయంలో నర్సింగ్ విద్యార్థులు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ఎంజీఎం వరంగల్ ఆసుపత్రిలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఇక హాస్టల్ స్లాబ్ పెచ్చులు ఊడిపడ్డట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన వివరాలేంటి? ఓకే శాలిని, వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో అయితే అర్ధరాత్రి పూట పిచ్చులు అయితే ఊడిపడాయి. హాస్టల్లో ఉన్న విద్యార్థులు మాత్రం ఆ టైంలో లేకపోవడంతోనే పెద్ద ప్రమాదం తగ్గిందనుకోవచ్చు. ఈ ఎంజీఎం ఆసుపత్రిని హాస్పిటల్లో ఉన్నటువంటి ఈ ఏదైతే ఉన్నదో అది హాస్టల్ను అప్పటికే మార్చాలని చెప్పేసి గతంలో వచ్చిన ఎవరైతే ఉన్నారో సత్యసార కలెక్టర్ మేడం అంతమందికే గత సంవత్సరమే దాన్ని మార్చాలి, వేరే మార్చితేనే ఇక్కడ శిరావస్థ చేరింది, దాంట్లో ఉంటే ఎప్పటికైనా ప్రమాదం అని చెప్పారు. అయితే ఏంటంటే అప్పుడున్న రాజకీయం వేస్తారో కానీ అక్కడ ఉన్న సిబ్బంది కావచ్చు కానీ దాన్ని మార్చకుండా ఆపేశారు. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు ఇట్లా పిచ్చులు ఉండడం జరుగుతుంది. గతంలో కూడా ఎంజీఎం ఆసుపత్రిలో కూడా పెచ్చులుడాయి. అప్పుడు కూడా అటు కొంతమంది వైద్యులకు కూడా దెబ్బలు అంటే గాయాలైన ప్రమాదం కూడా జరిగింది. ఈ క్రమంలో ఏంటంటే ఎంజీఎం ఆసుపత్రి సుమారు అంటే 1965లో నిర్మించడంతో దాదాపు 70 సంవత్సరాల క్రితం నిర్మించడంతో దానికి ఏంటంటే శిథిలావస్థ చేరింది. ఆ హాస్పిటల్ ఉంచద్దు అని చెప్పేసి అప్పటికే ఉన్నప్పటికీ హాస్పిటల్ మాత్రం ఇప్పుడు ఏదైతే ఉందో 24 అంతస్తుల హాస్పిటల్ కట్టుతున్నాం, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దాన్ని మాత్రం తరలిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే హాస్టల్ అయితే ఉన్నదో దాంట్లోనే అన్ని ఆసుపత్రులనే హాస్టల్ కూడా ఉంటుంది, నర్సింగ్ హాస్టల్ ఉంటుంది. ఆ నర్సింగ్ హాస్టల్ ను కూడా తరలించాలని చెప్పి గత సంవత్సరం ప్రతిపాదన పెట్టినప్పటికీ ఇక్కడ ఉన్న సిబ్బంది వల్లనే అది తరలించకుండా పోయింది. సిబ్బంది ఎందుకు చేస్తున్నారు ఏం దానిపైన ఆరా తీసి దీని మీద ఒక కమిటీ కూడా వేశారు. ఆ కమిటీకి కూడా నివేదిక అందించింది. ఇక్కడ ఉంటున్నా కానీ ఎప్పుడైనా పిల్లలకు కానీ ఇక్కడ సిబ్బంది కానీ ఈ ప్రమాదం అని తెలిసినప్పటికీ వాళ్ళు ఉండడం జరిగింది. కలెక్టర్ కూడా ఈ తరుణంలో కానీ ఇప్పుడు మీటింగ్ లో ఉన్నారు. ఇంకో గంట తర్వాత ఈ ఘటన దగ్గరికి వచ్చేసి సందర్శించున్నారు. అక్కడ ఏం జరుగుతుంది, హాస్పిటల్ పరిస్థితి ఏంది, ఇక్కడ ఉన్న హాస్టల్ పరిస్థితి ఏంది, అక్కడ పిల్లలకి ఏమైనా గాయాలయ్యే అవకాశాలు ఉన్నాయా, రేపు పొద్దున మళ్ళీ ఇప్పుడు ఏంటంటే గత 3 రోజులుగా వర్షాలు పుట్టాయి. మళ్ళీ తర్వాత ఏంటంటే మళ్ళీ వర్షాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ వర్షాలు తగ్గే వరకు మరి హాస్టల్ను మరి వేరే చోటుకు మారుస్తారా చేస్తారా అనే విధానంపై ఇప్పటికే ఉన్నతాధికారులతో చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు సూపరింటెండెంట్ కూడా ఎవరైతే ఉన్నారో కిషోర్ కూడా అక్కడ సందర్శించి అక్కడ ఉన్న సిబ్బందితో మాట్లాడి ఇప్పటికైతే ఎలాంటి ప్రమాదం లేదు, ఇప్పుడైతే కలెక్టర్ మీద వచ్చిన తర్వాత వేరే నిర్ణయం అయితే తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే అశోక్, హాస్టల్ శిథిలావస్థకి చేరినా కూడా ఇప్పటి వరకు అధికారులు ఎలాంటి మరమ్మతు చర్యలు కూడా తీసుకోలేదు. దీనికి కారణాలు ఏంటి, వాళ్ళు ఏమంటున్నారు దీనిపై? అయితే ఏంటంటే పిచ్చులు ఊడుతున్నాయి, పిచ్చులు ఊడిన కాడ మళ్ళీ తీస్తున్నారు, మళ్ళీ మరమ్మతులు చేస్తున్నారు తప్ప అక్కడ శాశ్వత పరిష్కారం అయితే చూపించలేదు. గతంలో కూడా పిచ్చులు ఊడుతున్నాయి. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో కిషోర్ అనే సూపరింటెండెంట్ ఎవరైతే ఉన్నారో పిచ్చులు ఉన్న కాడ ప్రమాణం చూస్తున్నారు, అక్కడ పిచ్చులు ఉన్న కాడ మళ్ళీ తాత్కాలిక మరమ్మతులు చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే అటు ఎంజీలో కావచ్చు ఇటు హాస్టల్లో కావచ్చు రెండు పరిస్థితులు అలానే ఉన్నాయి. ఏంటంటే ఏ సాకు పెట్టినా కానీ బడ్జెట్ లేదు, ఎగ్రెస్ ఫండ్స్ వచ్చినప్పుడు ఆ ఎగ్రెస్ ఫండ్స్ తీసేసి ఈ పిచ్చులో కానీ తాత్కాలిక మరమ్మతులు కానీ చేస్తున్నారు. ఇక్కడ తాత్కాలిక మరమ్మతులు చేసినప్పటికీ ఏంటంటే అన్ని విధాలు అన్ని ఏరియాల్లో పెచ్చులు ఉండడం దాంట్లో ఉన్నాయి. అక్కడ ఏంటంటే ప్రతి దాన్ని తీసి చేయాలంటే దానికి బడ్జెట్ హెవీగా ఉంది. దాదాపు 1 కోటి రూపాయలు పెడితేనే దానికి మొత్తం ఓవరాల్గా హాస్పిటల్ కావచ్చు, ఇది కావచ్చు, మరమ్మతులు చేయవచ్చు. కానీ ఇప్పుడు కోటి రూపాయలు పెట్టే బడ్జెట్ లేదు. మన ఏంటంటే అటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు మన ఐటీ ఫండ్స్ కావచ్చు, ఇక్కడ అంత బడ్జెట్ లేకపోవడం వల్లనే ఇలాంటి దుస్థితి ఏర్పడుతుంది. థ్యాంక్ యూ అశోక్.
ఎంజిఎం హాస్పిటల్లో ప్రెమిసెస్లో ఉన్న స్కూల్ ఆఫ్ నర్సింగ్ ఎంజిఎం హాస్పిటల్ లాగానే ఈ 1965లో కట్టబడిన హాస్పిటల్. ఈ బిల్డింగ్ కొంత మనకు డిలాబిరేటెడ్ కండిషన్లో ఉంది. అక్కడక్కడ కొంచెం సూపర్ఫిషియల్గా పైన పెచ్చులు ఊడి కింద పడటం జరిగింది. అయితే ఇది ఆల్రెడీ మా దృష్టికి వచ్చింది. మా దృష్టికి వచ్చిన తర్వాత మేము కూడా మాతోటి అయిన సొల్యూషన్ ఏదో చూస్తున్నాం. కొంత కలెక్టర్ గారి దృష్టి కూడా పోయింది. అయితే జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్ కన్సిస్టింగ్ ఆఫ్ టీఎస్సీ, టీజీఎంఎస్ఐటీసీ అండ్ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ వాళ్ళది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వారి కూడా ఇంజనీర్స్ వచ్చి చూసారు. వారు ఏమన్నారంటే ఈ హాస్పిటల్ కానివ్వండి, స్కూల్ ఆఫ్ నర్సింగ్ ఇతర ఏ సెక్షన్ అన్ని డిపార్ట్మెంట్స్ ఎక్కడైతే పిచ్చులు ఊరుకున్నాయో వాటిని కొంత డీచిప్ తీసేసి ఆ లూజ్ ఫ్రాగ్మెంట్స్ తిరిగి దానికి కెమికల్ ట్రీట్మెంట్ చేస్తే మనము దాన్ని కొంత చిన్న పెచ్చుల మీద పడకుండా ఉంటాయి. అది ఆల్రెడీ మనం డీటెయిల్ రిపోర్ట్ కలెక్టర్ గారు వారికి ఇవ్వడం జరిగింది. వారు కూడా స్పందించి వెంటనే దాన్ని వర్క్ టేకప్ చేయమని టీజీఎంఐసీడీ వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎంజిఎం హాస్పిటల్లో ప్రెమిసెస్లో ఉన్న స్కూల్ ఆఫ్ నర్సింగ్ ఎంజిఎం హాస్పిటల్ లాగానే ఈ 1965లో కట్టబడిన హాస్పిటల్. ఈ బిల్డింగ్ కొంత మనకు డిలాబిరేటెడ్ కండిషన్లో ఉంది. అక్కడక్కడ కొంచెం సూపర్ఫిషియల్గా పైన పెచ్చులు ఊడి కింద పడటం జరిగింది. అయితే ఇది ఆల్రెడీ